రోడ్డు ప్రమాదాలని ప్రతి ఒక్కరూ రూట్లను ఖచ్చితంగా ఆర్టీఓ అధికారి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సంఘం వెంకట పుల్లయ్య తెలిపారు. ఇవాళ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా ఆయన వాహనదారులకు అవగాహన కల్పించారు. హెల్మెట్, సీట్ బెల్ట్ వినియోగం, అతివేగాన్ని నియంత్రించడం, మద్యం సేవించి వాహనం నడపకూడదని సూచించారు. ట్రాఫిక్ నియమాల పట్ల నిర్లక్ష్యం ప్రాణాంతకమవుతుందన్నారు. యువత సహా ప్రతి వాహనదారు రోడ్డు నియమాలు పాటిస్తేనే ప్రమాదాలను గణనీయంగా తగ్గించగలమని సంఘం వెంకట పుల్లయ్య స్పష్టం చేశారు. రోడ్డు భద్రత అనేది రోడ్డు మీద నడిచే ప్రతి ఒక్కరికి తెలియాల్సింది. చిన్నపిల్లలు కావచ్చు, ముసలివాడు కావచ్చు. అంటే ఏంటి, రోడ్డు మీద ఏ విధంగా నడవాలి, ఏ విధంగా వాహనం నడపాలి. నడిచే వ్యక్తులు ఈ పాదచారులు ఉంటారు కనుక వారు ఫుట్పాత్ ఉన్న దగ్గర ఎడమవైపు ఫుట్పాత్ మీద నడవాలి. ఫుట్పాత్ లేని దగ్గర మాత్రం కుడివైపు నడవాలి. కొద్దిగా రోడ్డు పక్కన. అదేవిధంగా రోడ్డు ఒకవైపు నుంచి ఒకవైపు దాటాలంటే ఇటువైపు నుంచి దాటేటప్పుడు ముందు కుడివైపు చూసుకోవాలి, తర్వాత ఎడవైపు చూసుకోవాలి. తర్వాత మరి కుడివైపు చూసుకున్న తర్వాత మాత్రమే రోడ్డు స్టార్ట్ చేసినట్టయితే ట్రాఫిక్ని దృష్టిలో పెట్టుకుని మనకి రోడ్డు ప్రమాదం జరగవు. ఎందుకు ఇంత చెప్తున్నామంటే నడిచే వాళ్ళు 119% పైబడి రోడ్డు ప్రమాదాల్లో పాదచారులు చనిపోతున్నారు. చాలా ఎక్కువ సంఖ్యను గుర్తుపెట్టుకోండి. సో పాదచారులారా జాగ్రత్త, రోడ్డు మీద నడిచేటప్పుడు జాగ్రత్త. ఎందుకంటే ఏ వాహనం గుద్దినా పోయేది ప్రాణం అందే. సో రెండోది, ఎక్కువ 2 వీలర్స్ మీద ప్రయాణం చేసే వాళ్ళు ఎక్కువ సంఖ్యలో చనిపోతున్నారు. ఎందుకంటే 2 వీలర్స్కి బ్యాలెన్స్ లేదు, వెహికల్కి 2 చక్రాలు ఉంటుంది, పైగా గూడు ఏమీ లేదు కనుక తేలిక పడిపోయే అవకాశం ఉంది. ఎంత తేలిక పడిపోతుంది అంటే రాయి ఎక్కితే చక్రం పడిపోద్ది, ఇసుకలో జారిపోయి పడిపోద్ది, బురదలో జారిపోయి పడిపోద్ది, నూనె లాంటి పదార్థాలు ఉంటే టైర్స్ జారిపోయి పడిపోతుంది, నీళ్ళల్లో పోతున్నప్పుడు టైర్కి రోడ్డుకి గ్రిప్ తక్కువ పడిపోతుంది. అదేవిధంగా మనం అనుకోకుండా ఎవరు అటు వచ్చి సడన్ బ్రేక్ పడితే స్కిడ్ అయి పడిపోతుంది, లేదా టైర్ బాగా పాడైపోతే పడిపోతుంది. మనం ఏదో ఆలోచనతో దేనికైనా గుద్దితే మనం పడిపోతాం. మన ఎవరైనా ఎటు నుంచో వెనక నుంచో ముందు నుంచి వచ్చి గుద్దితే మనం పడిపోతాం. చూస్తూనే ఉండండి.